సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి దర్శిలో నగారా మోగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ దర్శి నగర పంచాయతీ పరిధిలోని 1వ వార్డులో ఈరోజు ఉదయం ఇంటింటి ప్రచారం ఆరంభించారు. స్థానిక అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బూచేపల్లి కుటుంబ అభిమానులు, పలువురు ప్రజాప్రతినిధులు వెంట నడవగా ఇంటింటి ప్రచారం ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా పలుచోట్ల అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి ఆర్థిక సాయం చేయడం విశేషం. కొద్దిగా మందులకి కొంచెం హెల్ప్ చేస్తే జాగ్రత్తగా తిరగాలి. అందరి చేతి అట్లేదు నాకైతే మా కొడుకు జిల్లా కార్యదర్శి మా నాన్న నమస్కారం. ఈరోజు దర్శి మున్సిపాలిటీలో 1వ వార్డులో ప్రచార కార్యక్రమం స్టార్ట్ చేశాము. ఈరోజు ప్రచార భాగంలో అందరూ, ముఖ్యంగా రైతులందరూ, మహిళలందరూ, అతిథులందరూ వచ్చేసి ఘన స్వాగతం పలికే నిజంగా సంతోషంగా ఉంది. ఈరోజు ఏ గడపకు పోయినా కూడా ఆయా జగన్మోహన్ గారి పథకాలు మాకు చేరుతున్నాయి. జగన్మోహన్ గారి వల్ల మేము ఎంత బాగుపడుతున్నాము. కరోనా టైంలో కూడా మమ్మల్ని ఆడుకున్న నాయకుడు జగన్మోహన్ గారు అని చెప్పేసి వాళ్ళందరూ హ్యాపీగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు చిన్న చిన్న సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. చిన్న కరెంటు సమస్యలు దృష్టికి వచ్చారు. ఎండే సాల్వ్ చేస్తామని చెప్పాము. ఏదైనా జగన్మోహన్ గారు చాలా వల్ల మళ్ళీ మాకు సీట్ రావడం నిజంగా సంతోషం ఉంది. మమ్మల్ని జగన్మోహన్ గారు చూసి జగన్మోహన్ గారి పథకాలు డైరెక్ట్గా పేద ప్రజలకు డైరెక్ట్గా చేరుతున్నాయి కాబట్టి ఇటువంటి నాయకుడు కావాలి, ఇతనికే మళ్ళీ మేము ఓట్లు వేస్తామని చెప్పి స్వాగతం అడుగుతున్నాం. కాబట్టి మేము పూర్తిగా వాళ్ళు ఇచ్చే ఆదరణని చూసి మంచి మెజార్టీతో గెలుస్తామని చెప్పేసి ఈరోజు మన దర్శి మున్సిపాలిటీలో 1వ వార్డులో ప్రచారం ప్రారంభించాము. ఫస్ట్ ప్రచారానికి ముందు మన
అయ్యప్ప గుళ్ళో పూజ చేయించుకొని హ్యాపీగా మనకిక్కడ ప్రచారంలో అందరూ పాల్గొన్న వాళ్ళందరికీ బాగా హ్యాపీగా అందరూ పాల్గొన్నారు. ప్రతి గడప గడపకి మేము పోయి ప్రచారం చేసేటప్పుడు ప్రతి ఇంట్లో వాళ్ళు మాకు జగన్మోహన్ రెడ్డి గారి పథకాలన్నీ మాకు అందినాయి, మేము తప్పనిసరిగా మళ్ళీ మనము జగన్మోహన్ రెడ్డి గారికే ఓటేస్తాము, మళ్ళీ మన ఎమ్మెల్యేని శివప్రసాద్ రెడ్డి గారిని మీ కొడుకుని తప్పనిసరిగా మేము గెలిపించుకుంటామని వాళ్ళందరూ సభాముగా చెప్పడం జరిగింది. ఈరోజు ఇంత హ్యాపీగా సంతోషంగా అందరూ కలిసిమెలిసి మనతో తిరిగి చాలా సంతోషంగా గడప గడప తిరగటం అందరికి నాకు సంతోషంగా ఉంది. మనకి తప్పనిసరిగా మీ కొడుకుని వాటికి గెలిపించుకుంటాం మేము ఎమ్మెల్యేగానే చెప్పడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ మరొకసారి Like, share, subscribe, and get notification.